ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ బ్లౌజు పట్టు బ్లౌజ్ అనమాట. కుట్టించుకుని 1 వీక్ కూడా కాలేదు. ఒక్కసారి వేసుకోగానే ఇక్కడ మొత్తం పీలుకుపోయింది చూడండి. అంటే కుట్టే వాళ్ళది తప్పు కాదు, క్లాత్‌ది కూడా తప్పు కాదు. ఈ చంక దగ్గర అంతా కూడా పీలుకుపోతున్నట్టు వచ్చేస్తుందనమాట. జస్ట్ వన్ టైమే వేసుకున్నారు అంతే. అలా అని చెప్పేసి బ్లౌజు లూజ్‌గా కుట్టుకుంటే మాత్రం ఫిట్టింగ్ పోతదండి. ఇలాంటి వాటిలకి ఇంత డెలికేట్‌గా, ఇంత కాస్ట్‌లీ ఉన్న వాటిలకి డబుల్ ఫ్యూజింగ్ వేసుకోవాలి. ఇది ఆన్‌లైన్‌లో ఈజీగా దొరుకుతుంది. బయట మరి వెతకాలండి. మీరేం చేస్తారంటే ఒక 3, 4 మీటర్స్ కొని ఉంచుకుని మీరు టైలరింగ్ వాళ్ళకి ఇచ్చినా వాళ్ళే వేస్తారు. లేదంటే వాళ్ళు వేయమన్నా వేస్తారు. ఇది ఎక్కడ వేయాలంటే ఒరిజినల్ క్లాత్‌కి, లైనింగ్ క్లాత్‌కి మధ్యలో పెట్టి ఐరన్ చేసుకుంటే మీకు మనకి క్వాలిటీ అనేది ఎక్కువ రోజులు వస్తదనమాట. లైఫ్ అనేది ఎక్కువ ఉంటుంది బ్లౌజ్‌కి. ఇది శారీ పన్నా అండి. శారీ పన్నా కాబట్టి ఒక 80 సెంటీమీటర్లు లేదంటే ఒక 70 సెంటీమీటర్లు కట్ చేసుకుని మనం ఇలా లైనింగ్ లాగే కట్ చేసుకుంటే సరిపోతదనమాట. మీకు 3 మీటర్స్ ఉంటది, 5 మీటర్స్ ఉంటది, 1 మీటర్ కూడా ఉంటది. మీకు ఇది మ్యాండేటరీ అన్నప్పుడు ఒక 5 మీటర్స్ కొని పెట్టేసుకుంటేనే బెస్ట్. ఎందుకంటే బాగా ముడతలొచ్చే బ్లౌజులకైతే ఇంకా బాగా యూజ్ అవుతుంది. నేను ట్యాగ్ చేస్తాను చూడండి.